రోజు ఆమనగల్లు గ్రామంలో మన తాళ్ళ వెంకటేశ్వర్లు గారు, మన భారతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గారు గత కొన్నేళ్ల నుండి మన గ్రామంలో మరి ఇక్కడ జన్మించిన వ్యక్తి, పుట్టిన వ్యక్తి కాబట్టి మరి ఈ గ్రామంలో మరి బీద వాళ్లకు, మరి బిక్కి వాళ్లకు, ఇటువంటి వాళ్ళకు కొద్దిగా ఆదుకోవాలి, సాయం చేయాలని మరి ఒక టీవీటీ ఫౌండేషన్ అంటే తాళ్ళ వెంకటేశ్వర్లు గారి ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ద్వారా ఆ ఫౌండేషన్ ఆ పార్టీలకు అతీతంగా అంటే ఏ పార్టీ ఉండదు దానికి, ఏమైనా అది స్వచ్ఛందంగా సంస్థ, అది ఇండిపెండెంట్ సంస్థ. ఆయన ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేసుకొని ఏ పార్టీ అయినా ఏం లేదు, పార్టీలతో సంబంధం లేదు. బీదవారని తెలిస్తే ఈ యొక్క టీవీటీ ఫౌండేషన్ ఈ సభ్యులు పాపం ఆయన బీదోళ్ళు తినేటందుకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని ఆయన చైర్మన్ గారు దృష్టి తీసుకపోతే చైర్మన్ గారు గత కొన్నేళ్ల నుంచి మన గ్రామంలో బియ్యం, అదేవిధంగా కిరాణా సామాన్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు కరోనా వచ్చిన టైంలో కూడా మన ఆమనగల్లు స్కూల్లో మరి కరోనా క్యాంపు పెట్టినప్పుడు మరి మన తాళ్ళ వెంకటేశ్వర్లు గారు కరోనా బాధితులకు కూడా సాయం చేయటం అనేది జరిగింది. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి కూరగాయ మరి దగ్గర చేయని వాళ్ళు వండుకొని స్తోమత లేని వాళ్లకు రోజు ఉదయం 10-11 గంటలకు వాళ్లకు క్యారేజ్ వస్తుంది, స్టీల్ క్యారేజ్. రోజు ప్రతిరోజు దినము స్టీల్ క్యారేజ్ నిండా 2 పూటలకు మధ్యాహ్నం సాయంత్రానికి సరిపోను ఇంటికి క్యారేజ్ వస్తుంది. ఆ క్యారేజీలో మనం ఇంకో గిన్నెల పెట్టుకొని మళ్ళీ ఆ క్యారేజ్ కడిగి పెట్టుకుంటే సాయంత్రం ఈ టీవీటీ ఫౌండేషన్ కార్యకర్తలు వస్తాడు, సభ్యులు వచ్చి మళ్ళీ ఆ క్యారేజ్ తీసుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ నిండు క్యారేజ్ ఇస్తారు. ఇట్లా ఆయన ఏమంటాడు, నేను బతికినన్ని రోజులు, నా జీవితం ఉన్నన్ని రోజులు ఈ యొక్క స్కీమ్ కంటిన్యూషన్ అవుతుంది అనే దాని మీద ఆయన చెప్పుకొచ్చిండు. నిజంగా కూడా నాకు అనిపిస్తుంది ఈయన రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కాదు, రామలింగేశ్వర స్వామి మా ఊరికి పంపించిందా అనుకుంటున్నాం. కాబట్టి మీరనే కాదు, మీలాంటి వాళ్ళు మీరు అసలు రామనగల్లు మీద ఇంత మంచి శ్రద్ధ పెట్టినందుకు వాస్తవంగా కూడా దేవుడు వారికి ఆరోగ్యాలు సంపద కూడా కల్పించాలని, బీద ప్రజలకు ఇటువంటి సహాయ సహకారాలు చేయాలని ఈ రామలింగేశ్వర స్వామిని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన చేసే మంచి కార్యక్రమానికి మేము ఏమంటున్నాం అంటే కొంతమంది వ్యక్తులు అంటే డిస్టర్బ్ చేయదు. నేననేది ఏంటంటే తాళ్ళ వెంకటేశ్వర్లు గారు చేసే ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉండాలి. మేమేమంటున్నాం అంటే అరే మనం ఒకటే ఆయనకు సరే, ఆయనకు సహాయ సహకారాలు మనం అందియాలి. కొంతమంది అది ఇది అనకూడదు ఎప్పుడైనా కానీ. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మంచి తీసుకొచ్చి ఇంకొకటి అంటున్నాడు, చలికాలంలో కొన్ని బీద వాళ్ళకు, ముసలి వాళ్ళకు కూడా చెద్దర్లు కూడా ఇవన్నీ పంపిణీ చేద్దాం. మనూరే నాకు కావాల్సింది. ఆయనకు దేవుని దయ వల్ల ఆమనగల్ నుంచి కట్టుబట్టలతో పోయినా కూడా ఆ దేవుని సహకారంతో ఆయన కొన్ని ఎంతో సంపాదించుకుంటూ ఆ సంపాదనలో కొద్ది పర్సెంట్ నా ఆ గ్రామంలో పుట్టిన గ్రామంలో నేను బీదలకు సాయం చేయాలనే ఆ మనసు రావటం నిజంగా కూడా ఒక వరంలాగా మనం భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తాళ్ళ వెంకటేశ్వర్లు గారికి మేము కూడా రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలకు, ఆమనగల్ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మభూమి అంటే ఆ పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలంటే మామూలు మాట కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారి పేరు మీద లైబ్రరీ స్థాపించి ఇక్కడ టీవీటీ కమిటీని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వారి తరఫున ఎన్నో సేవలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి